రోహిణి వాళ్ళమ్మ చింటూని తీసుకొని ప్రభావతి దగ్గరికి వచ్చి, "ఇక మేము మా ఇంటికి వెళ్తామమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా చిరాకుగా, "ఆ! వెళ్ళండి, వెళ్ళండి. ఇక ఎన్ని రోజులు ఉంటారని, మళ్ళీ రావద్దు ఇక్కడికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "వాళ్ళొక 2 రోజులు ఇంట్లో ఉంటే నీకు ఏం పోతుందంట" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "ఎవరినో తెచ్చిపెట్టుకోవడానికి ఇదేమైనా సత్రమా ఏంట? ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడానికి వీడెవడో, ఎలా పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, అసలు వీడి తల్లి ఎవరో, వాడిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో, అసలు విషయం ఏంటో తెలియదు కదా! అసలు వాళ్ళ అమ్మ ఉందో, చనిపోయిందో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణికైతే చాలా కోపం వచ్చేసి, "చాలా ఆపండి అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? చిన్నపిల్లడు ముందు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా?" అని చెప్పేసైతే వాళ్ళ అత్తయ్యని కసురుకుంటూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అవునత్తయ్య, ఇలా చిన్నపిల్లవాడి ముందు వాళ్ళ అమ్మ గురించి ఇలా తప్పుగా మాట్లాడొచ్చా? ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించటం లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతికైతే చాలా కోపం వచ్చేసి, "ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు వీడి విషయంలో? అయినా మమ్మల్నందరినీ బయటికి పంపించేసి వీళ్ళని బయటికి నెట్టేస్తాను అని చెప్పావు కదా! అలాగనే నువ్వు చెప్పిన విధంగా మేమందరం బయటికి వెళ్ళిపోయాం. కానీ వీళ్ళని మాత్రం నువ్వు ఇంట్లోనే పెట్టుకున్నావు కదా! అసలు ఏంటి విషయం?" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "అసలు మ్యాటర్ ఏంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యిందయితే. మీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఆ చింటూగాడి తల్లి ఎవరో, అసలు ఏంటో మొత్తం ఇప్పుడు నాకు అవగాహన వచ్చేసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.